ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి తల్లుల ఖాతాలో నిధులు జమ చేయడంపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది. గతంలో ప్రైవేట్ యాజమాన్యాల తరపున తల్లుల ఖాతాలో నిధుల జమపై అసోసియేషన్ ఒక పిటిషన్ వేసింది. విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. అయినప్పటికీ మళ్ళీ తల్లుల ఖాతాలోనే ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్కి రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రివ్యూ పిటిషన్లో ఈరోజు ఇరువైపుల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం మొదట న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండేలా ఈ జగనన్న విద్యా దీవెన జీవో నెంబర్ 28 తదితర అంశాలను కొట్టివేసింది. అంటే విద్యార్థులకి చిన్నపిల్లలకైతే వాళ్ళు పాఠశాలకు వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాలో వేసే పథకం అమ్మ ఒడి. అదే కళాశాలలకు వెళ్ళే అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కళాశాలలకు వెళ్ళేటటువంటి విద్యార్థులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఇంత మొత్తం ఫీజు అనేది ఎప్పటికప్పుడు ఫీ రియంబర్స్మెంట్ రూపంలో అనేక సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ రూపంలో విద్యార్థులకి సంబంధించిన ఫీజులు ఆయా కాలేజీ యాజమాన్యాల అకౌంట్లో వేస్తుండేది ప్రభుత్వం. కానీ 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం నేరుగా కాలేజీ యాజమాన్యాలకి కాకుండా తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేస్తూ మరొక వెసులుబాటు తల్లులు ఒకవేళ చెల్లించకపోయినా కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్లాసులు నిర్వహించడం ఆపకూడదని అన్నారు. దీనివల్ల 100%లో 60% తల్లులు మాత్రమే వాళ్ళ పిల్లల ఫీజులను కాలేజీలకు పే చేస్తున్నారు. 40% మంది పే చేయడం లేదు. సేమ్ టైం ఫీజులు చెల్లించకపోయినా కళాశాలలు ఆపకూడదు, క్లాసెస్ ఆపకూడదు. ఎలాంటి వసతులు సరిగ్గా లేకపోయినా లైబ్రరీ కానీ అదేవిధంగా ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాలేజీలు సరిగ్గా లేకపోతే తల్లిదండ్రులు కంప్లైంట్ చేయొచ్చని కూడా చెప్పారు. ఫీజులేమో చెల్లించరు, కళాశాల యథాతథంగా విత్ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నడపాలి. మా పరిస్థితి ఏంటి అంటూ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించి ఈ పథకం మంచిదే. ఎందుకంటే జగనన్న విద్యా దీవెన అయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, జగనన్న వసతి దీవెన అంటే జగనన్న వసతి దీవెనలో కూడా ఐటీఐ చదివే వాళ్ళకి సంవత్సరానికి 10,000, పాలిటెక్నిక్ చదివే వాళ్ళకి సంవత్సరానికి 15,000, డిగ్రీ ఆ పైన కోర్సులకు 20,000 ఆ వసతి దీవెన హాస్టల్ ఫీజులు. సో ఇవన్నీ తల్లులకి ఇస్తున్నాం మేము. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తల్లులకి ఏడాదికి పేరెంట్స్కి ఇంత క్యాష్ రూపంలో ఇస్తోంది అని ఒక ఫీల్ కలగాలని రాజకీయ లబ్ధి కోసం ఓట్ల కోసం మీరు అలా చేస్తున్నారా? ఎప్పట్లాగే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోషయ్య అయినా ఎవరైనా ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ నేరుగా కాలేజీ యాజమాన్యాలకు వేస్తారు. అది కూడా తెలుస్తుంది తల్లిదండ్రులకి, మా పిల్లల ఫీజు ప్రభుత్వం కడుతుందని. కానీ నేరుగా తల్లులకి ఇవ్వడం, అవి మళ్ళీ కాలేజీ యాజమాన్యాలకి పూర్తిగా రాకపోవడం, అంటే సుమారు 40% తల్లిదండ్రులు చెల్లించట్లేదు పేరెంట్స్ కాలేజీలకి. సో కాలేజీలు ఎలా నడవాలి? మీరు కాలేజీలకే ఇచ్చు కదా, నేరుగా మీరు తల్లులకి వేసేమన్న పేరు రావాలి, వాళ్ళు కాలేజీలకి వేయాలి. ఎందుకు ఇంత గడపడంటూ ప్రతిపక్షాలు ముందు నుంచి విమర్శిస్తున్నాయి. సో దీని మీద అనేక ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం అసోసియేషన్, కృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ పథకం ఉద్దేశం మంచిదైనా దీనికి సంబంధించినటువంటి గడబిడ వల్ల, తికమక వల్ల విద్యా వ్యవస్థ, కాలేజీలు దెబ్బతింటున్నాయి. సో డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటాయి అంటూ ఈ పథకాన్ని కొట్టివేసి తల్లుల అకౌంట్లో కాదు నేరుగా కాలేజీ అకౌంట్లో వేయాలనే పథకం గురించి మాట్లాడారు. దాన్ని రివ్యూ పిటిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. రివ్యూ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేసింది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లి మాణిక్యాలరావు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఉమేష్ చంద్ర గారు, ఈ పర్టికులర్ జగనన్న విద్యా దీవెన గురించి హైకోర్టు తీర్పు గురించి ప్రజలకి అదేవిధంగా మన ప్యానలిస్టులకి ఇన్పుట్స్ ఇవ్వండి. ఏం జరిగింది ఈరోజు? మూర్తి గారు,
రివ్యూ పిటిషన్ ఫైల్ చేసే ముందర దీనికి సంబంధించి ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందండి 8551/2021 అని చెప్పి. ఈ రిట్ పిటిషన్ 3 GOs ని ఛాలెంజ్ చేస్తూ ఫైల్ చేయడం జరిగిందండి. అది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన 3 GOలు. ఆ జీవోలు ఏమిటంటే జియో MS నంబర్ 28 ఒకటి, 16/6/2020 నాడు ఇచ్చిన జియో ఇది ఒకటి, అలాగే జియో MS నంబర్ 115 డేటెడ్ 30/11/2019 ఇది ఒకటి, మరియు జియో MS నంబర్ 64 6/11/2020 ఈ 3 జీవోలకు సంబంధించే ఛాలెంజ్ ఉంది మూర్తి గారు. ఇక్కడ ఏమైందంటే 2 స్కీమ్స్ ని ఛాలెంజ్ చేయడం జరిగింది మూర్తి గారు. ఈ జీవోస్ లో ఉన్న 2 స్కీమ్స్ ని ఛాలెంజ్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వన్ ఈజ్ జగనన్న విద్యా దీవెన, రెండవది జగనన్న వసతి దీవెన. ఈ రెండింటికి సంబంధించి ఛాలెంజ్ చేయడం జరిగింది. జగనన్న విద్యా దీవెన అనే స్కీమ్ ఏం చెప్తుందంటే బేసికల్లీ ఎవరైతే స్టూడెంట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదర్ దాన్ కాపు కమ్యూనిటీ అండ్ కాపు కమ్యూనిటీ సపరేట్ గా, అలాగే మైనారిటీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీస్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎలాగైతే మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారో ఇట్స్ ఏ గుడ్ ఇంటెంటెడ్ ప్రోగ్రామ్ అండి. స్కీమ్ ఇస్ ఏ గుడ్ ఇంటెంటెడ్ స్కీమ్. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మెయిన్ డిఫికల్టీ విత్ ది బోత్ ది స్కీమ్స్. ఇంకోటి జగనన్న వసతి దీవెన అనుకోటి ఇవ్వడం జరిగింది. దీని గురించి మీరు ఇందాక ఆల్రెడీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు. ఈ రెండింటిని జియో MS నంబర్ 115 ద్వారా గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. తీసుకొచ్చినప్పుడు ఇనీషియల్ గా జగనన్న విద్యా దీవెనలో ఏం చెప్పారంటే అమౌంట్ డైరెక్ట్ కాలేజెస్ కి క్రెడిట్ అవుతుందని ఇనీషియల్ గా చెప్పారు 115 జీవోలో తీసుకొచ్చినప్పుడు. అదేవిధంగా జియో MS నంబర్ 64 తీసుకొచ్చినప్పుడు వసతి దీవెన కోసం డైరెక్ట్ గా మదర్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందని చెప్పారు. మోర్ ఆర్ లెస్ ఈ పర్టికులర్ రిట్ పిటిషన్ లో వసతి దీవెనకి సంబంధించినంత వరకు, జగనన్న వసతి దీవెన సంబంధించినంత వరకు ఛాలెంజ్ ఏమీ లేదు మూర్తి గారు. కోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేసినట్టు చేయనట్టు మాత్రమే భావించాలని చెప్పి జడ్జ్మెంట్ లో ఇవ్వడం కూడా జరిగింది. మోర్ ఆర్ లెస్ రివ్యూ ప్రిఫర్ చేశారు కాబట్టి రివ్యూలో కూడా వసతి దీవెనకి సంబంధించినంత వరకు ఛాలెంజ్ లేదని మనం భావించాల్సి వస్తుంది. జగనన్న విద్యా దీవెనలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మూర్తి గారు, ఈ జియో MS నంబర్ 115 తీసుకొచ్చినప్పుడు 2019లో డైరెక్ట్ కాలేజెస్ వాళ్ళ అకౌంట్స్ లో మేము డబ్బులు వేస్తామన్నది ఎవరికి అభ్యంతరం లేని విషయం అప్పుడు. ఆ తర్వాత మరి గవర్నమెంట్ వసతి దీవెనలో మనం ఎలాగైతే పేరెంట్స్ కి వేస్తున్నామో అదే విధంగా జగనన్న విద్యా దీవెనలో కూడా మనం పేరెంట్స్ కి వేస్తే మరి బాగుంటుందని భావించిన గవర్నమెంట్ దీనికి సంబంధించిన అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఆ అమెండ్మెంట్ జియో MS నంబర్ 28/16/2020లో తీసుకురావడం జరిగింది. ఈ అమెండ్మెంట్ ని చాలా మంది ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ అమెండ్మెంట్ లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ ని ఇన్స్టెడ్ ఆఫ్ డిపాజిటింగ్ ది అమౌంట్స్ ఇన్ ది బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ది కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ దే ఇంటెండెడ్ టు డిపాజిట్ ఇన్ ది మదర్స్ అకౌంట్. మన తల్లుల యొక్క అకౌంట్ లో ఈ అమౌంట్ డిపాజిట్ చేయాలని భావించారు. దీన్ని కోర్టు ఎందుకు తప్పుపట్టిందంటే దీనికి 2-fold ఆబ్జెక్టివ్ ఇచ్చింది కోర్టు. ఒకటేంటంటే ఇది కాలేజెస్ కి సంబంధించినంత వరకు ముందుగా కాలేజెస్ కి సంబంధించినంత వరకు కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదనుకున్నా, లేదా కాలేజ్ లో టీచింగ్ చేస్తున్న విధానం బాగాలేదనుకున్నా, ఎవరైతే తల్లి ఉంటారో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడతాయో ఆ తల్లి ఖచ్చితంగా ఆమె ఆడిబుల్ మూర్తి గారు ఆ తల్లి ఖచ్చితంగా ఒకసారి పిల్లలు జాయిన్ అయిన తర్వాత పిల్లల్ని ఆ స్కూల్లో కానీ ఆ ఇన్స్టిట్యూషన్ లో కానీ జాయిన్ చేయించిన తర్వాత ఆ తల్లి నాకు ఇక్కడ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ లో నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, లేదా బోధనా విధానం సరిగ్గా లేదు అనుకున్నప్పుడు ఆవిడ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. దీనివల్ల ఒకటి ఆ పిల్లవాడు ఎవరైతే ఉంటారో ఆ కాలేజీలో చదివిన పిల్లవాడు 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు సరిగ్గా బోధన జరగట్లేదంటే ఆ పిల్లవాడి భవిష్యత్తుకి ఇబ్బంది, అదే విధంగా ఆ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో ఆ కాన్స్టిట్యూషన్ కూడా ఇబ్బంది. సో ఇది 2-fold డిఫికల్టీ ఏదైతే ఉన్నదో దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకొని అప్పుడు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే బేసికల్లీ ఏం జరిగిందంటే ఇక్కడ తల్లుల యొక్క అకౌంట్ లో మనం డబ్బులు వేసినప్పుడు వాళ్ళకి క్వార్టర్లీ వైజ్ వేయడం జరుగుతుంది మూర్తి గారు. అంటే స్టూడెంట్ ని మనం కాలేజ్ లో కానీ ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేసిన తర్వాత వెంటనే ఫీజు కట్టే అవకాశం కల్పించలేదు. ముందు వీళ్ళందరినీ ఎవరైతే ఈ పర్టికులర్ ఈ SC ST కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని జాయిన్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఫీజు కట్టే విధానం ఎప్పుడు అపాన్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది మదర్ దట్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ ఆర్ her children are being educated in a proper way అనుకున్నప్పుడు మాత్రమే ఆ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. ఒకవేళ
విద్యా విధానం నచ్చకపోయినా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదని మదర్ భావిస్తే తను పే చేయాల్సిన అవసరం లేదు, ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళకి పే చేయదు. సో ఈ విధంగా చూస్తే అటుపక్క యాజమాన్యం ఏదైతే కాలేజ్ యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళకి, అదే పక్కన ఎవరైతే స్టూడెంట్ ఒక 3 నెలలు 4 నెలలు విద్యాభ్యాసం అక్కడ ఒక చోట చేసి ఒక చోట చేరి అక్కడ బాగాలేదు అనుకుని వేరే చోటకు వెళ్తే ఆ వ్యక్తి వేరే చోటుకి వెళ్ళి ఆపర్చునిటీ కోల్పోతాడు. ఎందుకంటే క్వార్టర్ ఆఫ్ ది ఇయర్ అయిపోతుంది, ఈ పర్టికులర్ కాలేజ్ లో కూడా అతను చదివే స్కోప్ కూడా ఉండదు. ఈ రెండింటిని అదే విధంగా కొంతమంది తల్లుల అకౌంట్ లో మనం అమౌంట్ వేసినప్పుడు వాళ్ళు కనుక వాళ్ళ పర్సనల్ యూజ్ కోసం వాళ్ళ ఏదైనా ఫైనాన్షియల్ డిఫికల్టీ వచ్చి లేదా ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఏమన్నా ఉండి వాళ్ళ డబ్బుని వేరే విధాలుగా వాడుకున్నప్పుడు మరి గవర్నమెంట్ కూడా ఇంకా మేము వాళ్ళకి చెల్లించాం, ఏదైతే స్కాలర్షిప్ ఇవ్వాలో ఆ స్కాలర్షిప్ ఇవ్వము అని చెప్పినప్పుడు సో దాని వల్ల కూడా స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు నాశనం అవుతుందని భావించిన న్యాయస్థానం రిట్ పిటిషన్ 8551 ఆఫ్ 2021 లో ఇన్ కేటగారికల్ టర్మ్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ వీళ్ళు 2 ఛాలెంజ్ చేశారు ఇందాక నేను చెప్పినట్టు మూర్తి గారు. ఒకటి విద్యా దీవెన, 2 వసతి దీవెన. అయితే ఇది పార్ట్లీ అలౌడ్, అంటే కొంత వరకు మాత్రమే అలౌ చేశారు. విద్యా దీవెన వరకు అలౌ చేస్తూ విద్యా దీవెనకు సంబంధించిన ఏవైతే జీవోలు ఇష్యూ చేయబడి ఉన్నాయో వాటిని సెటిసైడ్ చేస్తూ వసతి దీవెనకు సంబంధించినంత వరకు ఏదైతే ఒకసారి కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ అకామిడేషన్ కి సంబంధించనో హాస్టల్ ఫీజు కి సంబంధించనో మిస్లీనియస్ ఛార్జెస్ కి సంబంధించనో తల్లులకు అకౌంట్ లో అమౌంట్ డిపాజిట్ చేయడానికి ఎక్కడ ఛాలెంజ్ దీనిలో వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పటికీ దాన్ని ఎక్కడ ఆ పర్టికులర్ అవర్మెంట్స్ ఎక్కడ తీసుకోవడం జరగలేదు, సబ్మిషన్స్ లో లేదని చెప్పి దాని వరకు పక్కన పెడుతూ దాన్ని టచ్ చేయలేదు. ఏదైతే ఈ విద్యా దీవెనకు సంబంధించింది ఉందో దాన్ని సెటిసైడ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ రిట్ పిటిషన్. తర్వాత దీన్ని గవర్నమెంట్ రివ్యూ పిటిషన్ ద్వారా సరే సేమ్ జడ్జి ముందరికి యాజ్ ప్రాక్టికల్ యాజ్ పాసిబుల్ ద రివ్యూ పిటిషన్ నీడ్స్ టు బి ఫైల్డ్ బిఫోర్ ది సేమ్ జడ్జ్. సో జడ్జి గారు ముందర మళ్ళా విజయలక్ష్మి గారు హానరబుల్ జస్టిస్ గారు ముందరకు వచ్చినప్పుడు బేసికల్లీ ఆవిడ దీన్ని రివ్యూ చేయడం జరిగింది. మూర్తి గారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆఫ్ కోర్స్ ది స్కీమ్ మే బి ప్రాపర్లీ ఇఫ్ ద స్కీమ్ వుడ్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్ ఇట్ వుడ్ హ్యావ్ సక్సీడెడ్ ఇట్ వుడ్ హ్యావ్ పాస్ ద మస్టర్ ఆఫ్ జుడిషియల్. అది పక్కన పెడితే రివ్యూకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫైలింగ్ ఎ రివ్యూ పిటిషన్ ఏంటంటే నెంబర్ 1 మిస్టేక్ ఆర్ ఎర్రర్ అపరెంట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్. అంటే ఇచ్చిన జడ్జిమెంట్ కంప్లీట్లీ ఇల్లాజికల్ గా ఉంది, అన్లాఫుల్ గా ఉంది, ప్రపోస్టరస్ గా ఉంది, అబ్సర్డ్ గా ఉంది అనుకున్నప్పుడు రివ్యూ పిటిషన్ వేయాలి. లేదంటే కొత్త ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా కొత్తది ఏమన్నా వచ్చింది సో దీన్ని నేను కోర్టు ముందరికి ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు రివ్యూ పిటిషన్ వేస్తారు. నాకు తెలిసినంత వరకు ఈరోజు చేసిన రివ్యూ పిటిషన్ లో ఆ 2 సాటిస్ఫై కాలేదు. సో 2 సాటిస్ఫై కానప్పుడు సో ఎర్రర్ ఆన్ ది అపరెంట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ లేదు, లేదా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమి గవర్నమెంట్ వచ్చి రివ్యూని సాటిస్ఫై చేసే విధంగా లేదు. అందుకని ఈ రివ్యూ పిటిషన్ ని ఆనరబుల్ హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది మూర్తిగా. యా చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిబేట్ కట్. మాణిక్యాలరావు, సో జగనన్న విద్యా దీవెన హైకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వ రివ్యూ పిటిషన్. మూర్తి గారు సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి సార్. మూర్తి గారు నమస్కారం, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా నమస్కారం అండి. జగనన్న విద్యా దీవెన ఈ రోజు రివ్యూ పిటిషన్ అట్లాగే అంతకుముందు వేసినటువంటి రిట్ పిటిషన్ ఎట్లా కొట్టేసినో మిత్రులు చెప్పారు. జగనన్న ఏ పథకం తీసుకొచ్చినా దాని ప్రచారం మాత్రం చాలా తేనెలాగా ఉంటుంది. ఆచరణలో రోత కోత రద్దుకి మార్గం వేసుకొని ప్లాన్ చేసుకుంటాడు. ఇదే కాదు చాలా విషయాల్లో రోతగా ఉంటది, రద్దుకి ప్లాన్ చేసుకొని మోసం చేసేటట్టుగా వెళ్తదంటానికి చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఏదైతే విద్యా దీవెన ఉందో ఈ విద్యా దీవెన కొట్టివేయటానికి మార్గాలు ఉండేటట్టుగా అట్లాగే కాలేజీ యాజమాన్యానికి ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకి గొడవలు వచ్చే విధంగా ఈ గొడవల మధ్యలో రద్దు చేయడానికి అవకాశం ఉన్నట్టుగా ప్లాన్ చేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా మనకి కనపడతా ఉంది. ఆ జీవో నంబరు 28 కానీ 115 కానీ 64 కానీ ఎట్లా రద్దు చేశారో మనం చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు మిత్రులు చెప్పారు. విద్యా దీవెన కేవలం ప్రకటనల కోసమే దాదాపు ఇప్పటి వరకు 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనకి కనపడతా ఉందండి. కేవలం విద్యా దీవెనలో విద్యకు సంబంధించినటువంటి నాణ్యత విషయంలో ఈ స్టేటు ఇప్పుడు దాదాపు 3వ స్థానం నుంచి 19వ స్థానానికి పడిపోయినట్టు కూడా చాలా క్లియర్ గా లెక్కలు చెబుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, విద్యా దీవెన కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏమైనా సరే పేద వర్గాలకి ముఖ్యంగా దళితులకి, బీసీలకి, మైనారిటీ వర్గాలకి ఇచ్చేటువంటి పథకాలు. ఈ పథకాలు గతంలో మీరు ఇందాక తొలి పలుకుల్లో చెప్పినట్టుగానే
చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే ఈ పథకాల వల్ల ఖచ్చితంగా ఈ పేద వర్గాలకి మేలు జరగాలి, ఈ పేద వర్గాలకి చదువు అందాలి, భోజనం అందాలి, వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి. ఎవరికైనా ఇదే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత అది కోర్టుకి వెళ్ళడానికి కావాల్సినటువంటి లొసుగులన్నీ దాంట్లో ఉండాలి, దాంట్లో కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండాలి, రద్దు చేయడానికి అవకాశం ఉండాలి. ముఖ్యంగా మీరు కనుక చూసుకుంటే దాదాపు ఈ ఎస్సీ వర్గాలకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎస్సీలకు ఇచ్చేటువంటి అమ్మఒడి అనే పేరు మీద దాదాపు 14 పథకాలండి. అమ్మఒడికి 14,000 రూపాయలు ఇస్తారు. ఆ అమ్మఒడికి 14,000 రూపాయలు ఎస్సీలకు ఇచ్చి 14 పథకాలు రద్దు చేశారండి మూర్తి గారు. 14 పథకాలు అంటే ఈ పేదల యొక్క బలహీనత ఎట్లా ఉంటుందో ఆయన కనిపెట్టాడు. రేపు మీకు 1 ఎకరం భూమి 1 సంవత్సరం తర్వాత ఎకరం భూమి ఇస్తా. ఆ ఎకరం భూమి కావాలా, లేకపోతే ఈ రోజు ఒక 10,000 రూపాయల డబ్బులు కావాలంటే పేదవాడు ఎప్పుడు కూడా ఇప్పటికిప్పుడు అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ అవసరాలు దృష్టిలో పెట్టుకొని నా 10,000 ఇవ్వంటాడు. ఈ బలహీనతను పట్టుకొని చేయటం వల్ల దాదాపు 14,000 రూపాయలు అమ్మఒడికి ఇస్తూ దాదాపు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సప్లాలు రద్దు చేశాడండి. ఎస్సీ కార్పొరేషన్లు లింకులు మొత్తం రద్దు చేశాడండి. భూమి కొనుగోలు పథకం అంటే గత ప్రభుత్వాలు భూమి కొనిచ్చేది ఎస్సీలకి బీసీలకి, అట్లాంటి భూమి కొనుగోలు పథకం రద్దు చేశాడండి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మొత్తం రద్దు చేశాడు. నేషనల్ షెడ్యూల్ అంటే NSFDC అనే ఒక పథకం ఉంది. ఇన్నోవాలు, ట్రాక్టర్లు, లారీలు ఇలాంటి పథకాలన్నీ రద్దు చేశాడండి. విదేశీ విద్యా స్కీమ్ ఒకటి రద్దు చేశాడండి. తర్వాత ఏపీ స్టడీ సర్కిల్, గొప్ప చదువులు చదువుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఏపీ స్టడీ సర్కిల్ రద్దు చేశాడండి. ఇట్లాంటి 14 స్కీములు రద్దు చేశాడండి మూర్తి గారు, 14,000 రూపాయలు ఇచ్చి. అట్లాగే ఈ రోజు కూడా ఏదైతే విద్యా దీవెన ఉందో ఈ విద్యా దీవెనకి గతంలో ఇచ్చినటువంటి దాదాపు 35,000 రూపాయల వరకు ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే సంవత్సరానికి 35,000 రూపాయలు ఒకేసారి ఇవ్వకుండా 4 సార్లుగా ఇవ్వటం కోసం పెద్ద ప్లాన్ చేసుకున్నాడు. ఎంత ఒక్కొక్కసారికి 8,700 రూపాయలు ఇంజనీరింగ్ వాళ్ళకి, పాలిటెక్నిక్ వాళ్ళకి 10,000 ఇవ్వాల్సి ఉంటే 2,500 రూపాయలు ఇచ్చేదని చేశాడు. ఇట్లా 4 సార్లు కనుక ఇస్తే 4 సార్లు ప్రచారం చేసుకోవచ్చు. విద్యా దీవెనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దళితులకి, బడుగు వర్గాలకి వీళ్ళందరికీ కూడా బంగారమైనటువంటి విద్యను అందిస్తుందని ప్రచారం చేసుకోవడానికి అట్లా ట్రిప్కి వచ్చేసి 5 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేసుకుంటే సంవత్సరానికి వచ్చేసి 20 కోట్లు అవుతుంది. ఆ 20,000 కోట్లు అవుతుంది. ఈ 20,000 కోట్లతోటి బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకున్నాడు. రెండోది వచ్చేసి ఎవరైతే తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు వేస్తే ఈ తల్లిదండ్రులు ఈ రోజు అతను డబ్బులు తల్లిదండ్రుల ఖాతాలో వేశారు. ఈ రోజు అత్యవసరంగా చావో పెళ్ళో ఆ కుటుంబంలో వచ్చింది, అప్పు ముట్టవు ఈ పేదవాళ్ళకి. వీళ్ళు ఏం చేసుకుంటారు, ఈ ఖర్చు చేసుకుంటారు. ఖర్చు చేసుకున్న తర్వాత కాలేజీల్లో సమయానికి డబ్బులు కట్టాలి. కాలేజీలో డబ్బులు కట్టడానికి అవకాశం ఉండదు. ఇతనే ఆప్షన్ ఇచ్చారు కదా, మీరు తగాదా పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చారు కదా. మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగలేదా, లేకపోతే కాలేజీలో అధ్యాపకులు సరైనటువంటి విద్య చెప్పట్లేదా, లేకపోతే గొడవలు పెట్టుకుంటున్నారా, మౌలిక వసతులు బాగలేవు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. నిజంగా ఉండకపోతే అది వేరే విషయం. ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు కనుక ఖర్చు అయితే గొడవ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి గొడవ రావాలి. ఇన్ని రకాల కుట్రతోటి తల్లిదండ్రులు ఖాతాలో గనక వేస్తే అది గనక వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే పేద యొక్క విద్య మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది. ప్రచారం మాత్రం తేగలాగా ఉండాలి, బంగారు భవిష్యత్తుని ఇచ్చినట్టుగా ఉండాలి. కానీ వాళ్ళకి విద్య అందకూడదనే కుట్ర మాత్రం బీసీలకి, ఎస్సీలకి సంబంధించినటువంటి విషయంలో పథకాలు అమలు చేసే విషయంలో అది క్లియర్ గా అతను ఒక కుట్ర. దానిలో భాగంగానే ఇప్పటి వరకు వీళ్ళు తల్లుల ఖాతాలో ఏదైతే డబ్బులు వేశారో ఆ డబ్బులు 40% తల్లిదండ్రులు కట్టలేదు. ఆ కట్టబోవడం వల్ల వాళ్ళు మొత్తం కూడా విద్యకు దూరం అయ్యారు. ఆ విద్యకు దూరం అయినటువంటి వాళ్ళందరూ ఎవరు, ఎస్సీ, బీసీ మైనార్టీలే కదా. ఇప్పటి వరకు దాదాపు అట్లా 40% విద్యార్థులు మొత్తం కూడా ఈ రోజు విద్యకు దూరం అయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేది కూడా చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీలకి ఖర్చు పెట్టిన దానికి ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టిన దానికి చాలా తేడా ఉంది. కానీ ప్రచారంలో ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఓకే, భాను ప్రకాష్ గారు. మూర్తన్న, మీకు ప్యానెల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఎలా ఉందంటే మొదటి నుంచి
విధ్వంసంతో మొదలైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే దిగజార్చే విధంగా తయారైపోయింది. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల మీద నాకు తెలిసి దాదాపు 170 నుంచి 180 పర్యాయాలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అభ్యంతరాలు తెలిపిందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందో మనందరికి అర్థమవుతుంది. ఇంతమంది అడ్వైజర్లు నాకు తెలిసి దాదాపు ఒక 70-80 మంది ప్రభుత్వానికి సలహాదారులుగా పెట్టుకొని వాళ్ళకి వేలకు వేలు జీతాలు ఇస్తూ వాహనాలు ఇస్తూ ఏం చేస్తున్నారు? మీ పరిపాలన అనుభవం ఒకవేళ మీకైతే అనుభవం లేదనుకోండి, 50 ఏళ్ళకి మీరు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి 50-46 సంవత్సరాలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తారు. మిగతా వారు అడ్వైజర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు చెప్తున్నా మీరు వినట్లేదా? విద్యా దీవెన విషయంలో కానీ అమ్మఒడి విషయంలో కానీ ఇదే కాదు, గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద న్యాయస్థానాలు అభ్యంతరం చెప్పడం జరిగింది. ఎందుకన్నా దేవస్థానం విషయాల్లో కూడా, దేవుడి విషయాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హైకోర్టు అభ్యంతరాలు చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఆయన ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకోని దాంట్లో కూడా 81 మంది సభ్యులతో స్పెషల్ ఇన్వైటీస్ ధర్మకర్తల మండలి సభ్యులు ఎక్స్ అఫీషియల్ చేస్తే దాంట్లో 2 జీవోల్ని సస్పెన్షన్ లో పెట్టడం జరిగింది. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు కూడా ధార్మిక సంస్థలు నియమిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారో, ఏ విధంగా ఒక ఆటవిక రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం ఏలుతోందో TV5 ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే అనేక పర్యాలు మేము చెప్పడం జరిగింది. ఇంకా తెలుసుకుంటున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అనుకుంటే ప్రజలు ఈ రోజు మాకు వద్దు ఈ జగన్ పరిపాలన చెప్పి విసిక్కునే పరిస్థితికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు వచ్చారంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి, ముఖ్యంగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు మేమేం అభ్యంతరం చెప్పలేదన్నా, మేము చెప్తున్నా వారి మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళు అక్రమ కేసులు ఇరికిస్తున్నారు. ఈరోజు న్యాయస్థానాలు చెప్తున్నా అయ్యా ఈ ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాలు మంచిది కాదు అని చెప్తుంటే కూడా న్యాయమూర్తుల మీద, న్యాయస్థానాల మీద కూడా కొందరు మంత్రులు వారి మీద కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇది చాలా దారుణమైన విషయం. నేను ఒకటి అడుగుతున్నా మీ ద్వారా, ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఈ స్కీమ్ వల్ల మేనేజ్మెంట్ కి సక్రమంగా ఫీజులు రాలేదు. దాని ఇంపాక్ట్ ఎక్కడ పడింది తెలుసా మూర్తన్న? చాలా మంది టీచర్స్ ఈరోజు మీరు నమ్మరు, ఎంత బాధతో చెప్తున్నా అంటే గురువు స్థానంలో ఉన్నటువంటి గురువులు పండ్లు అమ్ముకుంటున్నారు, టిఫిన్ అంగిళ్ళు పెట్టుకుని ఉన్నారు, పాపము టీ కొట్లు నడుపుతున్నారు. ఏమన్నా కొన్ని సంవత్సరాలు వారి అనుభవాన్ని ఎంతో మంది విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక మంచి సంకల్పంతో ఈ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారికి మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. సడన్ గా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారని వారి కుటుంబ పోషణకి ఇదన్నీ ఈ తప్పు ఎవరిది? ఈ ప్రభుత్వం తీసుకుంటే ముందు చూపు లేని విధంగా దానివల్ల పర్యావసానాలు ఏ విధంగా ఉంటాయి? ఎస్, నిర్ణయం తీసుకునేటప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి ఇంపాక్ట్ కూడా చూడాలి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు దాని పబ్లిసిటీకి 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కేవలం ఈ ప్రభుత్వం పబ్లిసిటీ ముసుగులో పరిపాలన కొనసాగిస్తుంది కానీ ఆచరణలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పటికైనా సరే ప్రతిపక్ష పార్టీల్ని, ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసి వదిలేసి ప్రజలకు ఏం కావాలో ప్రజా అవసరాలు తెలుసుకొని, కానీ ఆలస్యం అయిపోయింది. ఒకవేళ మీరు తెలుసుకున్నా దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏ సంక్షేమం చేయాలన్నా సరే ఇంకా భవిష్యత్తులో FRBM లిమిట్స్ కూడా దాటిపోయింది, ఎక్కడ అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు దాదాపు ఒక వారం ముందు నుంచి కొన్ని సంఘాలు అల్టిమేటం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విధించిందంటే రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్, వాళ్ళు చాలా బాధగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్ గా మారబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదో సాధిస్తారు, ఏదో వస్తుందని చెప్పి ఆశతో ఓటేసిన ప్రజలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని ఒక అంధకార ప్రదేశ్ గా నిలిపే ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు అన్ని నిర్ణయాలు మొదటి రోజు నుంచి నేను ఇంతకుముందు చెప్పాను కదా, విధ్వంసంతో మొదలైనటువంటి ప్రభుత్వ విధానం ఈ రోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్ లోకి తీసుకుపోయే దిశగా నడుస్తా ఉంది. నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజుకు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేసి మీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటారు. మీకు చేసే ధైర్యం లేదు, ఎందుకంటే దాంట్లో చాలా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేదు. రాబో రోజుల్లో నేను మళ్ళీ చెప్తున్నా, రాబో రోజుల్లో ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు ధోరణి వదిలి ప్రజా సంక్షేమం కోసం
ప్రజల కోసం మీరు పనిచేయండి అని చెప్పి, పబ్లిసిటీ కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం మీరు పనిచేయండి అని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఉమేష్ గారు, భానుప్రకాష్ మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. లీగల్ స్క్రూటినీకి నిలబడేలాగా ఉండట్లేదు, అనేక సార్లు హైకోర్టులు తప్పుపట్టాయి, అనేక జీవోలు, స్పెషల్ ఇన్వైటీస్ కానీ సంథింగ్. సో ఎందుకు ఇట్లా అవుతుంది అని? మూర్తి గారు, there are 2 issues to this అండి. ఒకటేంటంటే ఎనాక్ట్మెంట్ లోనే తప్పు ఉండటం, అంటే వాళ్ళు అమెండ్మెంట్ చేసినప్పుడు కానీ, లేదా ఒక లెజిస్లేషన్ ఎనాక్ట్ చేసినప్పుడు కానీ, లేదా ఒక జీవోని ఇష్యూ చేసినప్పుడు కానీ, ప్రోమల్గేట్ చేసినప్పుడు కానీ వాటిలోనే లాక్యునా ఉండటం, అంటే వాటిలోనే గవర్నెన్స్ ల్యాప్సెస్ ఉండటం, లేదా రాజ్యాంగబద్ధంగా చేయకపోవడం, స్టాట్యూటరీ కంప్లైంట్ గా చేయకపోవడం, అది ఒక ఇష్యూ. ఇందాక మన భాను గారు చెప్పినట్టు స్పెషల్ ఇన్వైటీస్ జీవో ఉంది. సో స్పెషల్ ఇన్వైటీస్ జీవోలో ఏదైతే మన లెజిస్లేషన్, ప్రిన్సిపల్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ యాక్ట్ ఆఫ్ 1987లో, బికాస్ ఆ కేసు వన్ ఆఫ్ ది కౌన్సిల్స్ ఆఫ్ ది కేసు కాబట్టి ఆర్గ్యూ చేశారు కాబట్టి చెప్తున్నా, స్పెషల్ ఇన్వైటీస్ అనే దానికి అసలు డెఫినేషనే లేదు, ఆగమ శాస్త్రాల్లో లేదు, ఏ పర్టికులర్ శాంక్షన్ ప్రొవైడ్ చేయలేదు, కస్టంలో లేదు. సో ఏ విధంగా తీసుకొస్తారండి స్పెషల్ ఇన్వైటీస్ ని? అంటే బేసికల్ ఏంటంటే ఇది గవర్నమెంట్ లో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండర్స్టాండింగ్ ది ఇంట్రికసీస్ ఆఫ్ లా, అంటే చిన్న విషయాలు తెలుసుకోలేకపోవడం. అట్ ద సేమ్ టైం ప్రామల్గేట్ చేసి కొన్ని గుడ్ ఇంటెంటెడ్ ఉన్నాయండి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు జగనన్న విద్యా దీవెన కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ఓకే దే మే వీటిని కాన్స్టిట్యూషనల్లీ కంప్లైంట్ చేసుకోవాలి, లేదా స్టాట్యూటరీ కంప్లైంట్ చేసుకోవాలి. అంటే మనం తీసుకునే డెసిషన్స్ న్యాయస్థానంలో ఒకసారి న్యాయస్థానం గడప వచ్చిన తర్వాత సో న్యాయస్థానంలో నిలబడతాయా? ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి డెసిషన్ మన ఇండియాలో ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఎగ్జిస్ట్ అండి. The parliament or the state legislature is not sovereign in its authority because we have the concept of judicial review here. ఆర్టికల్ 13 నుంచి కానీ ఆర్టికల్ 137 కానీ రాజ్యాంగంలో జుడిషియల్ రివ్యూ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో గవర్నమెంట్స్ తీసుకున్న ప్రతి డెసిషన్ అది కోర్ట్స్ ముందర కూడా నిలబడాలి. కోర్ట్స్ ముందర నిలబడిన డెసిషన్స్ తీసుకొని గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంటే నాకు చాలా, అంటే బేసికల్ అది వాళ్ళకి రాజ్యాంగంలో ఉన్న విషయాలు తెలియక చేస్తున్నారా, లేదు రేపు ఉదయాన్న కోర్ట్స్కి వెళ్ళిన తర్వాత నిలబడమని తెలిసి కూడా చేస్తున్నారా, మరి ఏంటనేది నాకు అర్థం కావట్లేదు మూర్తి గారు. బట్ ఎనీ లైక్ బీ దట్ యాజ్ ఇట్ మే, సో గవర్నమెంట్స్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ డెసిషన్ అయినా సరే అది ఛాలెంజ్ కాబడుతుంది న్యాయస్థానంలో అన్న విషయాన్ని తెలుసుకుని అవగాహనలో పెట్టుకొని తీసుకుంటే ఇట్లా డెసిషన్స్ రావాలని నా అభిప్రాయం. ఇప్పుడు రాజ్యాంగంలోని అధికారం 32 కింద ఫండమెంటల్ రైట్స్, మౌలిక హక్కులు హరించబడ్డాయి. ఒక డెసిషన్ గవర్నమెంట్ తీసుకున్న ఒక ఎగ్జిక్యూటివ్ ఫియట్ ద్వారా తీసుకున్న డెసిషన్ కానీ, లేదా లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లో తీసుకున్న ఒక డెసిషన్ కానీ, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జుడిషియల్ రివ్యూ అండర్ ఆర్టికల్ 32. ఇట్ ఇంపింజెస్ అపాన్ ది ఫండమెంటల్ రైట్స్ అంటాం మన ఇంగ్లీష్ లో. అంటే మౌలిక హక్కులకు సంబంధించినంత వరకు అవి కనుక హరించివేయబడితే ఖచ్చితంగా ఆర్టికల్ 13 పరంగా కానీ, ఆర్టికల్ 137 పరంగా కానీ వాటిని మనం న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేస్తాం, చెయ్యాలి. దట్ ఈస్ ది కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్, దట్ ఈస్ హౌ ది కాన్స్టిట్యూషన్ ఈస్ మేడ్. ఈ సింపుల్ లాజిక్, ఈ సింపుల్ అండర్స్టాండింగ్ లేకుండా ప్రభుత్వాల డెసిషన్స్ తీసుకోవడం, మళ్ళీ అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి న్యాయస్థానాలు కొట్టివేయడం, ఈ విధంగా మరి ఎందుకు జరుగుతుంది ప్రభుత్వంలో? అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ కాదు, ఆర్టికల్ 226 కింద స్కోప్ ఈస్ వెరీ వైడ్. సో హైకోర్ట్స్ మనం అప్రోచ్ అయినప్పుడు ద రిట్ పవర్ ఆఫ్ ది హైకోర్ట్ ఈస్ వెరీ ఎక్స్పాన్సివ్ అండ్ వైడ్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్. ఈ విషయం కూడా తెలుసుకోకుండా రాజ్యాంగంలో ఉన్న ఏ హక్కును హరించి వేసినా, స్టాచ్యుటరీగా ఎవరికైనా ఒక రైట్ వస్తే ఆ రైట్ ని హరించి వేసిన న్యాయస్థానంలో యూ కెన్ నాక్ ది డోర్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇట్లాంటి విషయాలు తెలుసుకోకుండా, బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకోకుండా ఈ స్పెషల్ ఇన్వైటీస్ జీవో కానివ్వండి, ఇంతకుముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయం కానివ్వండి, ఏవే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిలో కూడా ఎక్స్ప్లిసిట్ ప్రొవిజన్ ఆఫ్ లా ఉంది, దాన్ని కూడా అర్థం చేసుకోకుండా, ఇవన్నీ తెలుసుకోకుండా చేయడం వల్ల ఖచ్చితంగా టైమ్ అండ్ అగైన్ గవర్నమెంట్ కి తీసుకున్న స్కీమ్, ఇంటెన్షన్ ఆఫ్ ది స్కీమ్ ఎలా ఉంది, ఇంటెన్షన్ ఆఫ్ ది స్కీమ్ ఒకటి, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ రెండోది. ఇంటెన్షన్ లో బాగున్నప్పటికీ ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడో ల్యాబ్స్ ఉంటుంది. ఈ ఇంప్లిమెంటేషన్ లో ల్యాబ్స్ ఖచ్చితంగా కోర్ట్స్ లో ఛాలెంజ్ చేసినప్పుడు కోర్ట్స్ సాటిస్ఫైడ్ చేస్తున్నాయి. క్లియరింగ్ ఇన్స్టెన్స్, మన జగనన్న విద్యా దీవెన అనేది క్లియరింగ్ ఇన్స్టెన్స్ ఇన్ దట్ రిగార్డ్. అదేవిధంగా కొన్ని ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్, ప్రైమ ఫేస్ అవి కంప్లీట్లీ దే ఫ్లై ఇన్ ది ఫేస్ ఆఫ్ లీగల్ లాజిక్ అంటారు మన లీగల్ టర్మ్స్ లో. ఫర్ ఇన్స్టెన్స్ స్పెషల్ ఇన్వైటీస్ జీవో తీసుకురావడం, అసలు స్పెషల్ ఇన్వైటీస్ అనే పదాన్ని డిఫైన్ చేయకుండా, అసలు స్పెషల్ ఇన్వైటీస్ అనే వాళ్ళు ఎవరని కేటగిరీని డిఫైన్ చేయకుండా, అసలు వాళ్ళు ఏ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ డిఫైన్ చేయకుండా ఈ విధంగా గవర్నమెంట్ ఒక జీవో తీసుకొస్తుంటే, ఐ హావ్ ఆర్గ్యూడ్ ది కేసు కాబట్టి నాకు ఫింగర్ టిప్స్ మీద ఉంది, కరెక్ట్ గా రైజ్ చేశారు భాను గారు. So I have argued for one of the petitions.
ఇమీడియట్ గా ఇంటర్మ్ సస్పెన్షన్ వచ్చింది మాకు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ తీసుకుంటున్నారు, ఇవన్నీ గవర్నెన్స్ లో వాళ్ళు చేస్తున్న ల్యాప్సెస్ అండి. ఇవి కాన్స్టిట్యూషన్ కానీ స్టాట్యూట్స్ కానీ వాళ్ళకి మినిమం బేసిక్ అండర్స్టాండింగ్, ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ స్టాట్యూట్స్ ఇన్ ఆపరేషన్ తెలుసుకోకుండా చేయడం వల్ల ఇట్లాంటివి జరుగుతాయి మూర్తి గారు. ఓకే, మాణిక్యాలరావు మూర్తి గారు, సార్ ఇప్పుడు పెద్దలు మాట్లాడేటప్పుడు జనరల్ గా వాళ్ళు ఏంటంటే తెలిసి తీసుకుంటున్నారా ఇలాంటి నిర్ణయాలు, తెలియక తీసుకుంటున్నారా అనేది వాళ్ళు పొలిటికల్ పార్టీయో కాదో నాకు తెలియదు కాబట్టి మాట్లాడుండొచ్చు. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తెలిసే తీసుకుంటున్నాడు, కుట్రపూరితంగా తీసుకుంటున్నాడు. ప్రజలకి వ్యవస్థకి గొడవ పెట్టడానికి, ప్రజలకి కోర్టులకి గొడవ పెట్టడానికి, ప్రజలకి కాలేజీ యాజమాన్యాలకి గొడవ పెట్టడానికి, ఇది అంతా కూడా అతనికి ఒక ఇదే ఎజెండా ఉంది. ఎందుకంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దోచుకొని అతను తింటూ ఉన్నప్పుడు అతను సరైనటువంటి పరిపాలన చేయలేదు. పరిపాలన చేయలేనప్పుడు ఒక గొడవ తీసుకురావాలనే ఉద్దేశం ఉంది. లేకపోతే ఎక్కడైనా పొరపాటు కనుక జరిగితే, సపోజ్ కోర్టులో ఏదన్నా ఒకటి కొట్టివేయబడింది అనుకో, అది పొరపాటు జరిగింది. కానీ కోర్టులో దాదాపు ఒక 200 కేసులు ఎట్లా కొట్టివేయబడతాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు, కోర్టులో ఫలానా కులం వాళ్ళు ఉండటం వల్ల ఇవన్నీ కూడా కొట్టివేస్తున్నారు, కోర్టుల మీద నమ్మకం లేకుండా చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీకి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు, తల్లుల ద్వారా ఇస్తే మేలు జరిగింది అనుకుంటా ఉన్నారు అని చెప్పేసి ప్రజల్ని నమ్మించడం, కాలేజీ యాజమాన్యానికి ఇక్కడ వీళ్ళకి గొడవ చేయటం. మీరు భానుప్రకాష్ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు, నేను ఒక విషయాన్ని ప్రస్తావిస్తా. ఇప్పుడు అమరావతి ఉంది రాజధాని, మొట్టమొదట విడిపోయింది కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. రాజధాని అంటే రాజ్యాంగబద్ధంగా అన్ని అంగాలు ఒక చోట ఉండటాన్ని రాజధాని అంటారు. అట్లా కాకుండా 3 చోట్ల పెడితే మన డిబేట్ లో ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, మీకు దమ్ముంటే కర్నూలు వెళ్ళి ఇక్కడ రాజధాని వద్దని చెప్పండి అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళకి గొడవ. మీకు ధైర్యం ఉంటే విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం రాజధాని అని వద్దు అని చెప్పండి అంటే వాళ్ళకి వీళ్ళకి గొడవ. ఇట్లా పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం, ప్రతి పథకం కూడా ఇంప్లిమెంటేషన్ కాకుండా ఉండాలనేటువంటి ఒక కుట్ర, ప్రజలకి వ్యవస్థలకి మధ్య గొడవలు సృష్టించాలనేది చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే ఒక పారదర్శకత ఉండాలి, చట్టబద్ధత ఉండాలి. ఇక్కడ ఏముంటుంది, ఒక కుట్ర ఉంటుంది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యవస్థలు మొత్తాన్ని కూడా ఈ రోజు ఆ పరిస్థితిలోకి తీసుకొచ్చాడు కదా. నిజంగా తెలియదా, నిజంగానే బాబు గారు అన్నట్టే నేను ఇంకో అదే నాటిని ప్రస్తావిస్తా. ఒక ముఖ్యమంత్రి కొత్తోడు తెలియదు అనుకుందాం, కానీ ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక అడ్వైజర్ పెట్టుకున్నారు. ఈ రోజు సోషల్ అడ్వైజరు, లేకపోతే ఎకనామికల్ అడ్వైజరు, లేకపోతే ఇంకొక ఎడ్యుకేషన్ అడ్వైజరు, అదని ఇదని దాదాపు 300 మంది అడ్వైజర్లు పెట్టుకున్నారు. ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు జీతాలు ఇస్తా ఉంటే కాదా, ఖచ్చితంగా ఇది కావాలని చేసేటువంటి కుట్ర. మొత్తం ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ వ్యవస్థలకి ప్రజల మధ్య గొడవలు సృష్టించి ప్రతి దాని మీద ఈ రోజు మీడియా కూడా, ఇంతకు ముందు TV5 లేదా, ఇంతకు ముందు ABN లేదా, ఇంతకు ముందు ఈటీవీ లేదా, సాక్షి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉండకూడదని అంటే వాటి మధ్య ఒక గీత గీతం, వ్యవస్థల మొత్తాన్ని కూడా విధ్వంసం చేసి వాటి మధ్య గీత గీసి ప్రజలకి వ్యవస్థల మధ్య గొడవలు సృష్టించి ఒక వర్గాన్ని మొత్తాన్ని కూడా లాక్కొని ఒక రాజకీయంగా ఎక్కువ కాలం ఉండటానికి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీని వెనక చాలా పెద్ద కుట్ర, చాలా వ్యవస్థలు నాశనం అవటం, ప్రజలు నష్టపోవటం, ఘర్షణ వాతావరణం ఏర్పడటం, ఇవన్నీ కూడా ఉంటాయి. విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి డిస్కస్ జరుగుతూ ఉంది కాబట్టి విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి తీసుకొస్తానన్నాడు. ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తానన్న ఆ రోజు విద్యార్థులతో ఇంగ్లీష్ లో మాట్లాడిచి జగనన్న ఇంగ్లీష్ మీడియం ద్వారా ఎట్ట మాట్లాడుతున్నారో చూడండి అన్నారు. ఆ రోజు పెట్టిన రోజు ఎవరికి నేర్పించారని మాట్లాడతారు, అంత ముందున్న ప్రభుత్వం నేర్పిస్తేనే కదా ఇంగ్లీష్ మాట్లాడింది, అంత అమాయకంగా ప్రజలు ఉన్నారని చెప్పేసి ఆయన అనుకుంటా ఉంటారు. ఈ రోజు విద్య కోసం కేటాయించేటువంటి డబ్బులు మొత్తం కూడా 2017కి 18కి ఎంత కేటాయించారు, 18-19కి ఎంత కేటాయించారు, 20-21కి 21-22 ఎంత కేటాయించారు అనేది లెక్కలు తీసుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టారనేది చూసుకుంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. తల్లుల ఖాతాలకి డబ్బులు ఇస్తామని చెప్పి మిగతా పథకాలన్నీ ఇందాక నేను కేవలం ఎస్సీలకు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేసినే చదివా. మొత్తం టోటల్ గా ఈ తక్కువ వర్గాలు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలు ఏవైతుందో వాటికి మొత్తానికి చాలా అనేక రకాలైనటువంటి విద్యా పథకాలు మొత్తాన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. విదేశీ విద్య పథకం రద్దు చేశాడు, ఉన్నత విద్యానిధి పథకం పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి పథకం ఉంటుంది, దాన్ని రద్దు చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి పథకం ఉంటుంది, దాన్ని రద్దు చేశారు. పీజీ చదువుకునేటువంటి వాళ్ళకి
విద్యా దీవెన లేకుండా జీవో నంబర్ 77 తీసుకొచ్చాడు, రద్దు చేశాడు. ఇవన్నీ తల్లిదండ్రులు తెలియదు కదా. జగనన్న డబ్బులు ఇస్తున్నాడు, చేతికి 8,000 ఇస్తున్నాడు, ఇది చాలదా అనుకుంటారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకుంటారు. పిల్లలకి తల్లులకి గొడవ రావాలి, పిల్లలకి విద్యా వ్యవస్థలకి గొడవ రావాలి. ఈ విధంగా పుట్టింది. తెలుసో తెలియకో కాదు, రాజకీయాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఆ నెక్స్ట్ లెవెల్ ఒక మంచి వాతావరణంలో కాకుండా ఒక దుర్మార్గమైనటువంటి, ఒక ఘర్షణ పూర్తమైనటువంటి, ఒక నేరపూర్తమైనటువంటి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే వ్యవస్థలు మొత్తం నాశనం చేయాలని ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే ఈ రోజు విద్యార్థి మీద కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉంటే కోర్టులు కొట్టేసి అని వాటి మీదకి ఎగదోటానికి చేసేటువంటి ప్రయత్నంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఓకే, భానుప్రకాష్. మూర్తన, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారంటే అధికార పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎంపీలు, కొందరు సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రి గారు చుట్టూ నిత్యం కనపడుతున్నట్టు కొందరు సీనియర్ నాయకులు బాగుపడ్డారు. కానీ 2 సంవత్సరాల కాలంలో ఏదైనా సరే ఈ రాష్ట్రానికి నూతనంగా వచ్చినటువంటి పరిశ్రమలు వచ్చాయా? ఈరోజు విద్యా దీవెన అంటున్నారు, అమ్మఒడి అంటున్నారు. ఎస్, ఈ రోజు అందరూ విద్యార్థులు చదువుకున్న తర్వాత రేపు వారు బయట వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దాన్ని ఏమైనా ఆలోచనలు పెట్టుకున్నారా? వీరు విద్యాభ్యాసం పూర్తి చేసి బయట వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడన్నా ఉద్యోగం చేసుకోవాలా? ఉద్యోగం చేసుకోవాలంటే ఏదైనా పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవులు ముందుకు పోవాలా? ఒక్క పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగలేదు. ఎవరు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ముందు చూపు ఉండాలా. ఒక ముఖ్యమంత్రి ఇంత 5 కోట్ల మందికి ప్రతినిధిగా మీరు రాష్ట్రానికి కస్టోడియన్ కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు భావితరాలకు ఆదర్శంగా ఉండాలా. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇంకా ఒక 20 సంవత్సరాలు వెనకపోయింది మూర్తన్న. 2 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే చాలా కష్టమైన పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి కొనసాగే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. చాలా బాధాకరమైన సంఘటనలు ఇవన్నీ. ఈ రోజు రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులో న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి సరిపోయిందన్నా, లేదా ఈ బాధలంతా ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? దాదాపు 170 నుంచి 180 పర్యాయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే నిర్ణయాల మీద న్యాయస్థానంలో అభ్యంతరం చెప్పకపోతే వీళ్ళు ముందుకు దూసుకోబోతారు. పాతకాలంలో మనం విన్నాం కదా, హిట్లర్ పరిపాలన, అలాంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో కొనసాగి ఉండేది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఏదైనా పథకం పెట్టే ముందు పూర్తి వివరాలతో దాని భవిష్యత్తులో ఏ విధంగా వస్తుందో, మీరు ఎలాగైతే రివర్స్ టెండర్ అని చెప్పి ఆలోచిస్తున్నారో అదే విధంగా మీరు ఏదైనా పథకాలు ప్రవేశపెట్టే ముందు దాని ముందు నుంచి ఎలా పోతారో వెనక నుంచి కూడా అది దీని ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, భవిష్యత్తులో దీనివల్ల ఎంత లాభం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుంది, మీకు లాభం కాదు. ముఖ్యమంత్రి గారు దయచేసి వినండి, మీకు మీ చుట్టుపక్కల వాళ్ళకి లాభం కాకుండా ప్రజలకు ఏ విధంగా లాభం ఉంటుంది, ప్రజా సంక్షేమం ఏ విధంగా ఉంటుందో దాన్ని ఆలోచించుకొని పథకాలు ప్రవేశపెడితే చాలా బాగుంటుంది. ఇకనైనా మించిపోయింది లేదు. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. అప్పులు అవన్నీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టి, మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టి మీ పరిపాలన కొనసాగాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నా. భవిష్యత్తులో మీ పరిపాలన ఇలాగే కానీ కొనసాగితే ఇంకా న్యాయస్థానాలు మీరు తీసుకోబోయే నిర్ణయాల మీద అభ్యంతరాలు చెప్పే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తా ఉంటుంది. మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష పార్టీలుగా మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. వాస్తవాల్ని TV5 ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. రోజు ఉదయమే మీకు ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తుంటారు. ఒకసారి చూడండి ఏ జిల్లాలో ఏ విధంగా మీ పరిపాలన కొనసాగుతుందో. భవిష్యత్తులో అయినా దీన్ని చెక్కదిద్దుకొని మీ పరిపాలన ఒక మంచి పరిపాలన మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. కానీ నాకైతే అలాంటి ఆశ లేదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో మీరు చేయలేని పని ఇంకా ముందు కూడా ఏ విధంగా చేస్తారో ప్రజలు కూడా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ పరిపాలన మీద. రాబో రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్యానలిస్టులకి. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.